అంటే ఇప్పుడు చాలామంది గూడా అంటే మాలాంటి యూత్ వాళ్ళు గూడా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ముఖ్యంగా వాళ్ళ చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలనేవి మనం జూస్తున్నాం. లే ఆఫ్స్ అనేటివి చాలా అవుతున్నాయి సాఫ్ట్‌వేర్‌లో. సో, అవును. ఉద్యోగాలనేటివి సరిగ్గా రావట్లేదు. వచ్చినా గానీ సాలరీలు సరిగ్గా లేవట్లేదు. సో, అదే విధంగా అమ్మానాన్నని గూడా సరిగ్గా చూసుకుందామన్నా గానీ ఆ సాలరీ సరిపోవట్లేదు. ఇక్కడ ఉన్న రూమ్ రెంట్‌లకి, ఖర్చులకే సరిపోతూ ఉన్నాయి. అలాంటి వారికి కొంచెం ఇంకా సంపాదన పెంచుకోవాలి అంటే గనక న్యూమరాలజీ ద్వారా ఏమైనా పాసిబుల్ అవుతుందా? 100 కాదండి. ఈరోజు మీరు అడుగుతున్నటువంటి ఈ క్వెషను హ్మ్. నేను అంటే మంచి చేయడానికి చెప్తున్నటువంటిది. ఓకే. లోక కళ్యాణార్థం అంటారు గదా! హ్మ్. అలా చెప్తున్నటువంటిది. మీరంటున్నట్టు అడిగినటువంటి క్వెషన్ ఏందంటే, యూత్ అంతా కూడా సార్ మీరు న్యూమరాలజీ అంటారు, యాస్ట్రాలజీ అంటారు, వాస్తు అంటారు, ఎన్నో అంటారు. మా అవును. యూత్ ఎవరి దగ్గరికెళ్ళాలండి? హ్మ్. ఇంతింత మేము చదువుకున్నాము. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసము రూ. 1,00,000 సాలరీ తీసుకుంటాం. 3 నెలల తర్వాత తీసేస్తాడు. 10,000 సాలరీ చేయడానికి ఎళ్తున్నామండి. ఏ దేవుడిని నమ్మాలి అన్న కన్‌ఫ్యూజన్‌లో యూత్ ఉన్నారు. అవును. మాలాంటి వాళ్ళకి ఏంటండి మరి ఈ న్యూమరాలజీ ఏం చెప్తుంది అని సూటి ప్రశ్న మీది. సో, అవును. దానికి నా ఆన్సర్ ఏంటంటే, వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్? హ్మ్. విచ్ ప్రొఫెషన్ ఆర్ సూటెడ్ టు యూ? ఓకే. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అది న్యూమరాలజీ చెప్తుంది. మీకు సాఫ్ట్‌వేర్ అనేది పడతదా? పడదా? హ్మ్. సరే మేము చేసాము. సాఫ్ట్‌వేర్ చేస్తూ మీకు రియల్ ప్రొఫెషన్ అనేది సైడ్‌గా చేసుకొని దాన్ని బిల్డప్ చేసుకుంటే మీరందరూ కూడా కింగ్సే. అవును. మీరు న్యూమరాలజీ ద్వారా మీ ప్రొఫెషన్ ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. హ్మ్. ఎంత పోతదండి? మీ యూత్‌కే చెప్తున్నా. ఒక అవును. సినిమాకి ఎంత ఖర్చు పెడతారు? 2000, 3000 టైమొస్తే 5000 కూడా ఖర్చు పెడతారు. హ్మ్. ఏ న్యూమరాలజిస్ట్ కూడా మీ దగ్గర అంత పెద్ద పెద్ద చార్జెస్ ఏమి వెయ్యరు. హ్మ్. సార్ మా దగ్గర డబ్బులు లేవు. మీది 5000 ఫీజు. నేను ఇంతే కట్టగలుగుతానండి అంటే కూడా చేసే మంచి న్యూమరాలజిస్ట్ ఉన్నారు. అంటే ఓకే. చెప్తున్నాం మీకు మామూలుగా. హ్మ్. ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకొని, హ్మ్. ఏది మాకు సెట్ అవుతదని ఆ ఫీల్డ్‌లోకెళ్ళండి. మీకు ఖచ్చితంగా లాసెస్ ఉండవు. బట్ దేర్ ఈస్ నో ఇన్వెస్ట్‌మెంట్. అంటే మా దగ్గర హ్మ్. మాకు బిజినెస్ పెట్టాలని ఉంది. చిన్న బిజినెస్ పెట్టాలనే ఉంది. ఆ ఇన్వెస్ట్‌మెంట్ లేకనే మేము ఈ జాబ్ చేస్తూ ఉన్నాం. కానీ మీరేమంటున్నారంటే సైడ్‌కి అదైనా మొదలు పెట్టండి అంటున్నారు. కానీ ఇన్వెస్ట్‌మెంట్ లేదు. బట్ ఓకే. సంపాదించుకోవాలి. ఎలా? ఓకే. అయితే నేనేమంటున్నా అంటే మీరు ఫస్ట్ తెలియక దాంట్లోకెళ్ళిపోయారు. అవును. సపోజ్ 10,000 సంపాదిస్తున్నారండి. హ్మ్. మీ ప్రొఫెషన్ అనేది ఏదో మీరు తెలుసుకొని, ఆ వర్క్ చేస్తూ హ్మ్. 10,000 సంపాదిస్తూ రూ. 1000 అక్కడ ఇన్వెస్ట్ చేయగలుగుతారు గదా! హ్మ్. మీ ప్రొఫెషన్ మీకు తెలిసినప్పుడు, అది హ్మ్. మీకు దారి చూపిస్తుందన్నప్పుడు, ఇప్పుడు మీరు మొదలుపెడితే, ఓ 2 ఇయర్స్ తర్వాత అయినా అది మిమ్మల్ని మీకు మంచి దారిలోకి తీసుకెళ్తది అవును. అనేది పాయింట్ అండి. ఓకే. అసలు న్యూమరాలజీలో సక్సెస్ సీక్రెట్స్ అంటే ఏం జెప్తారు? సక్సెస్ సీక్రెట్ అనేది ఫస్ట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్‌ని మార్చలేం. హ్మ్. మనం పుట్టిన తేదీ, నెల, సంవత్సరాన్ని మార్చలేం. హ్మ్. ఒకటి నేమ్. నేమ్‌ని సెట్ చేసుకోవడం. హ్మ్. నేమ్‌ని సెట్ చేసుకోవాలంటే నా ఆధార్ కార్డ్‌లో, పాన్ కార్డ్‌లో, బర్త్ సర్టిఫికేట్‌లో అన్నిట్లో ఇవే ఉన్నాయండి. ఇప్పుడు పెట్టుకున్న పేరుని మార్చుకొని మేము ఎలా ఇదవ్వాలి అని అంటారు. హ్మ్. దానికి మా దగ్గర 100 సొల్యూషన్స్ ఉన్నాయి. మీరు కరెక్ట్‌గా నమ్మితే చాలు. హ్మ్. మీకు ఆ ప్రాబ్లమ్ రాకుండా చూస్తే ఇప్పుడు అన్నం పెట్టేవాడు పెరుగన్నం పెట్టడా? పెరుగన్నం పెట్టేవాడు తాగడానికి నీళ్ళివ్వడా? అన్నట్టుగా ఉంటుందిది. హ్మ్. అయితే మనకేంటంటే ఇప్పుడు మీరు అడిగిన మెయిన్ క్వెషన్ ఏంటంటే, మనకు ఎలా దీని గురించనంటే, నేమ్ అనేది ఫస్ట్. ఓకే. తర్వాత ఈ రోజుల్లో మన చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఏంటిది? మొబైల్. హ్మ్. ఫస్ట్ నేమ్. హ్మ్. సెకండ్ మొబైల్ నంబర్. ఓకే. థర్డ్ ఈజ్ యువర్ సిగ్నేచర్. హ్మ్. ఫోర్త్ ఈజ్ మార్చుకుంటే యువర్ వెహికల్ నంబర్. ఓకే. ఫిఫ్త్ ఈజ్ యు మీరు ఎప్పుడు ఏ కలర్స్ వాడాలి హ్మ్. అనేది ఇవి పంచభూతాల్లాగా మిమ్మల్ని ఎప్పుడు కాపాడతాయి ఓకే. అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవి కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసి మీరు చూడండి. హ్మ్. ఇప్పుడున్న దానికి 1 మంత్‌లోనే మీకు 100% చేంజెస్ వస్తాయండి. హ్మ్. అది ఫ్యాక్ట్ అది. ఇప్పుడు మీరు వెహికల్ నంబర్ అన్నారు. నేను వెహికల్ నంబర్ మార్చుకోవాలనే ఉంటుంది. అంటే నాకు ఇప్పుడు ఏదైనా కొత్త వెహికల్ కొనుక్కోవాలనుకుంటే గనక
ఆ నంబర్ కోసం నేను ప్రయత్నిస్తా. కానీ దానికి కొంచెం డబ్బనేది ఖర్చు పెట్టాలి. ఆ డబ్బనేది లేదు. అప్పుడేం చేయాలి? అండ్ నిజంగానే ఆ నంబర్ ఒకవేళ వస్తే గనక అతని ఫ్యూచర్ నిజంగానే మారుతుందా? ఆ వెహికల్ నంబర్ వల్ల ఇతని ఫ్యూచర్ ఎలా మారుతుంది? రైట్ అండి. మంచి క్వెషన్. ఒక అడవిలోకి వెళ్తున్నాం. హ్మ్. అడవిలోకి వెళ్తున్నాం. వట్టి చేతులతో ఎళ్తే ఏమవుతది? మనకు అపాయం జరగడానికి అవకాశం ఉంటది. హ్మ్. ఒక్క ఆయుధం తీసుకొని ఎళ్తున్నాం. అంటే నేమ్ సెట్ జేసుకున్నాం. అవును. రెండో ఆయుధం మొబైల్ నంబర్. మూడో ఆయుధం సిగ్నేచర్. హ్మ్. నాలుగో ఆయుధం కలర్స్ అన్ని పర్ఫెక్ట్‌గా ఇచ్చారు. ఫిఫ్త్ బండి నంబర్ గూడా. ఇట్లా అవును. 5 ఆయుధాలవుతాయి. హ్మ్. అంటే మనం ఎన్ని సెట్ చేసుకుంటే అన్ని మనకు ప్లస్ పాయింట్ అవుతాయి. ఓకే. మనసుంటే మార్గాలెన్నో. హ్మ్. కర్మ ఫలితం వెంటాడితే నేనది చేయలేనేమో, నేనటు వెళ్ళలేనేమో అని తప్పించుకొని మళ్ళీ కర్మ దగ్గరికే వెళ్తారు. హ్మ్. మనసుందనుకోండి సవ్వలక్ష మార్గాలుంటాయి. హ్మ్. ఈజ్ ఎ మెయిన్ పాయింట్. ఓకే. ఇప్పుడు మీరన్నట్లయితే నేమ్ చేంజ్ గానివ్వండి, ఇంకేదైనా సంఖ్యలు గానివ్వండి, ఇలా చేంజ్ జేసుకోవడం వల్లయితే గనక కొంచెం ఫ్యూచర్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకా డెవలప్ గావచ్చు. ఇంకా ఫ్యూచర్‌లో ఎక్కువ ఎదగొచ్చు అని జెప్పేసి మీరు చెప్తూ ఉన్నారు. ఇలా సెలబ్రిటీస్‌లో ఎవరైనా ఉన్నారా ఎగ్జాంపుల్‌గా? కొనిదెల శివశంకర వరప్రసాద్. హ్మ్. ఎవరండి? ది గ్రేట్ సెలబ్రిటీ. మన మెగాస్టార్ గారు. అవును. మెగాస్టార్ గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 22 ఆగస్ట్ 1955. హ్మ్. ఆయన పేరు శివశంకర వరప్రసాద్ అనేది టోటల్ వచ్చేసి ఆయనకి ఆ టైంలో యాప్ట్ అవ్వలేదు. హ్మ్. ఆ నంబర్ అనేది ఆయనకి యాప్ట్ అవ్వలేదు. అదృష్టవశాత్తు ఆయనకి చిరంజీవిగా పేరు హ్మ్. ఆయన స్వయంగా నామకరణ చేసుకున్నారు. చిరంజీవిలో ఏముంటుంది తెలుసా అండి? నేమ్‌లో ఎంత పవర్ ఉంటుందంటే చి, రన్, జీ, వి. హ్మ్. చిరంజీవికి అర్థం ఏంటిదంటే చిరకాలము నిలిచిపోయేది. హ్మ్. చిరకా మొత్తం అంటే చావు లేనిదనమాట. సౌండ్ ప్రొనౌన్సేషనే అంత పవర్‌ఫుల్‌గా ఉంది. ఓకే. యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది కదా దానికి. హ్మ్. అది ఫస్ట్ పాయింట్. చిరంజీవిలో రన్ ఉందా లేదా? హ్మ్. రన్ ఆర్ఏఎన్ ఉంది కదా! రన్. చి, రన్, జి, వి. ఓకే. ర్ మన పేరులో ఏ అయితే కీవర్డ్ ఉంటుందో హ్మ్. రన్, విన్, హెన్, కెన్ ఇవన్నీ కూడా కీవర్డ్స్ అన్నమాట. ఓకే. ఈ కీవర్డ్ గనక మన నేమ్‌లో ఉంటే అది మనకు యూనివర్స్ అనేది ఎక్కువగా మన కష్టానికి వెనకాల నుండి బూస్ట్ చేస్తది. ఓకే. ఈజ్ ఎ లాజిక్ అన్నమాట అది. కానీ అలా అంటే మీరు ఇప్పుడు 'చిరంజీవిలో' 'రన్' ఉంది. 'పవన్ కళ్యాణ్' 'వన్' ఉంది. అలా ఇలా వీళ్ళ నేమ్స్ చూసి చాలామంది వాళ్ళ అభిమానులు ఎవరైతే ఉంటారో, ఇంకా అంటే వాళ్ళ కొడుకులకు గానివ్వండి, ఇప్పుడు నేను ఒక 'చిరంజీవి' అభిమాని అయితే గనక నేను నాకు పుట్టబోయే కొడుక్కి 'చిరంజీవి' అని పెడతాను. అలా చాలామంది పెట్టిన వాళ్ళున్నారు. హ్మ్. కానీ ఎదిగిన వాళ్ళు లేరు గదా! ఒక బర్త్ చార్ట్ ఇంకో బర్త్ చార్ట్‌కి మార్చలేం. హ్మ్. ఆయన పేరు పెట్టుకున్నంత మాత్రం ఈయన బర్త్ చార్ట్ ఇదవ్వదు. ఓకే. అందుకే నేనన్నదేంటంటే, నేను కాలిక్యులేట్ చేసి వ మన అక్షరాలన్నీ సెట్ చేస్తా. హ్మ్. గెస్ చేసి చెప్పను. ఓకే. కాలిక్యులేషన్ మనం ఎంత చేస్తే ఒక సాఫ్ట్‌వేర్ రెడీ అవుతది. హ్మ్. రైటా అండి? ఎన్ని మనము కోడ్స్ కొడితే అప్పుడొక సాఫ్ట్‌వేర్ రెడీ అనేది అవుతది. హ్మ్. అలాగే మా దాంట్లో మా మాస్టరింగ్ ఉంటది. అన్ని కోడ్స్ కొట్టి మేమొక నేమ్ సాఫ్ట్‌వేర్ అనేది మీకు రెడీ చేసి మీ చేతిలో పెడితే అది మీకు యాప్ట్ అయ్యి ఇప్పుడున్న పొజిషన్‌ని బెటర్‌గా మార్చడానికి మీకు బూస్ట్ చేస్తది. హ్మ్. మీరు ముందుకెళ్ళడానికి అది బూస్ట్ సపోర్ట్ చేస్తుంది. బట్ మీరు ఆ పేరు పెట్టుకున్నాక నాకు ₹1,00,00,000 అప్పుంది. నెల రోజుల్లో తీరాలి అనేది ఏందంటే దాన్నే మూఢనమ్మకం అంటారు. ఆ! అది అది కాని పననమాట. ఓకే. కష్టపడేవాడికి భగవంతుడు ఇచ్చిన దారులివి. అవును. మనకేదైనా ఆటంకాలొస్తున్నాయంటే కష్టానికి ఫలితం. నీ కష్టానికి అడ్డంకి వస్తుంది అవును. గురుగారు అని నా దగ్గరకొస్తే నీకేం అడ్డంకులొస్తున్నాయనేది మనం అయితే సెలబ్రిటీస్ గురించి అడిగారు మీరు. హ్మ్. సెలబ్రిటీస్ పేర్లేమన్నాను. సెలబ్రిటీ అనేది మనకి మెగాస్టార్ గారే ఉన్నారు. హ్మ్. ఆయనకి పేరనేది మార్చిన తర్వాత మెగాస్టార్ అయ్యారా లేదా? హ్మ్. ఆయనకే మళ్ళీ ఫస్ట్ వచ్చిన పేరేంటిది? సుప్రీం హీరో. ఓకే. తర్వాత ఆహ్,
సుప్రీం హీరో, తర్వాత మెగాస్టార్ అనేది తర్వాత ఎన్నో పేర్లుగా పిలిచారు ఆయనకి. అవును. మెగాస్టార్ అనేది ఫైనల్ అయిపోయింది. హ్మ్. అట్లా అది. తర్వాత శివాజీరావు గాయక్వాడ్ హ్మ్. అనే పేరు ఎవరిదండి? ముందు ఉన్నది రజనీకాంత్. అవును. ఆయన పుట్టిన తేదీ 12 నెల 12 హ్మ్. 1950 ఇయర్. ఓకే. ఆయన పేరు వచ్చేసి రజనీకాంత్ అని. ఆయన నేమ్ టోటల్ అనేది ఆయనకి లక్‌లోకి తీసుకొచ్చాక అది ఆటోమేటిక్‌గా అయిపోయింది. హ్మ్. మన ఫేమస్ డైరెక్టర్ గారు ఆయనకి ఆ పేరు పెట్టారు. ఓకే. పెట్టినప్పుడు ఆ పవర్ అనేది ఆయనకి యాప్ట్ అయ్యి, అంతకుముందు ఆయన లైఫ్ ఎలా అంటే అందరితో గొడవ పడడం. హ్మ్. అసలు అంటే ఆయన చూడని లిటిగేషన్స్ అనేవి ఏవి లేవనమాట. హ్మ్. అంత లిటిగేషన్స్ నుండి బయటికొచ్చారని స్వయంగా ఆయన చెప్పారు. నేను చెప్పలేదండి. హ్మ్. ముందే చెప్తున్నా. సో, ఆ విధంగా పేరు మార్చిన తర్వాత ఆయన లైఫ్ మారింది. ఓకే. ఆ పేరు మార్చే కరెక్ట్ అయిన సాఫ్ట్‌వేర్ అనేది మీకు ఇచ్చే పర్ఫెక్ట్ వ్యక్తి గనక మీకు దొరికితే, ఓకే. మీ లైఫ్ మారుతుందనడానికి ఎలాంటి సందేహం లేదు. అది. అట్లా సెలబ్రిటీస్ 'హృతిక్ రోషన్' నేమ్‌లో కూడా ఒక 'ఏ' చేంజ్ అయింది. ఓకే. 'అజయ్ దేవగన్' కూడా హ్మ్. మనకు తెలుగులో వచ్చేస్తే చాలామంది ఉన్నారు. హ్మ్. చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఒక అక్షరం అనేది అదంతా ఎందుకండి? హిందీ సినీ ఫీల్డ్ వాళ్ళు అంటే హిందీ సైడ్ వాళ్ళు ఎక్కువ పూజ పునస్కారాలు చేయరు కదా! హ్మ్. మన తెలుగు వాళ్ళం మనం చేసినంత, మనకున్నంత భక్తి భావన వాళ్ళు చూపిచ్చరు. ఓకే. కానీ ఎక్కువ పాటించేది వాళ్ళే తెలుసా? ఒక్క సినిమా రిలీజ్ అవుతుందంటే, హ్మ్. ఆ సినిమా పేరు కూడా న్యూమరాలజిస్ట్‌తో కరెక్షన్ చేసి పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఓకే. ఈ రోజనేటి బ్లాక్ బస్టర్ మూవీస్ అన్నీ కూడా హ్మ్. మీరొక్కసారి గూగుల్‌లో చేస్తే నేమ్ కరెక్షన్, న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ మూవీస్ అని కొట్టండి. సర్రుమని లిస్ట్ వచ్చేస్తది. హ్మ్. సో, అంత పవర్ దాంట్లో ఉంది. తెలుగు ఫీల్డ్‌లో కూడా ఒక 40% నమ్మి కరెక్షన్ చేసుకొని పెట్టుకునే వాళ్ళున్నారు. న్యూమరాలజీ సైన్స్ మనకు ఇవ్వడానికి 100కి 100% ఇవ్వడానికి రెడీగుంది. హ్మ్. అది తీసుకొని మీ దాకా ఇచ్చేవాళ్ళు మీకు కరెక్ట్ అయిన పర్సన్ కావాలి. ఓకే. దాంట్లో ఆయనకి మాస్టరింగ్ రావాలి. అది. ఆ మాస్టరింగ్ వచ్చిన వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి పర్ఫెక్ట్‌గా ఆయనకెంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. హ్మ్. ఆయన మీ డేట్ ఆఫ్ బర్త్ నంబర్స్ చూసి ఏమేం చెప్తున్నారు. అది తెలుసుకొని ఆయన దగ్గర కరెక్టే చెప్తున్నారు. ఈయనకి అనుభవం ఉంది. హ్మ్. ఈయన నంబర్స్ గురించి పర్ఫెక్ట్‌గా చెప్పారు. ఆ నంబర్ అలాగే మాకు పనిచేసింది అన్న నమ్మకం వస్తే మీరు వెళ్ళండి. వాళ్ళేం మీ మీ మనం దాచుకున్న ఆస్తంతా ఏం దోచేయరు. అవును. ఏ న్యూమరాలజిస్ట్ కానీ, ఏ ఆస్ట్రాలజిస్ట్ కానీ, ఏ వాస్తు గాని ఆయన మనం మొత్తం దోచేయరండి. హ్మ్. వాళ్ళు మీకిచ్చే ఆప్షన్ తోటి మీరిచ్చే దాన్ని బట్టే ఉంటుంది. అది. ఒకసారి మీరు చేసి చూసుకుంటే మనకు నష్టమేం లేదు. హ్మ్. కాబట్టి ఈ విధంగా న్యూమరాలజీని యూజ్ చేయొచ్చండి. అన్ని విధాలుగా దీంట్లో సొల్యూషన్ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే న్యూ బోర్న్ బేబీ ఓకే. కొత్త పిల్లలకు మాత్రం 200% నేమ్ కరెక్షన్ తోటే పెట్టాలి. హ్మ్. అది మాత్రం మిస్ చేయొద్దు. ఓకే. ఎందుకంటే పిల్లలు వాళ్ళు అప్పుడంటే మనకంత అవగాహన ఉండేది కాదు. అవును. ఈ మూవ్‌మెంట్‌లో ఎంతండి నామినల్ చార్జెస్ తోటి మంచి నేమ్ ఇస్తారు. హ్మ్. న్యూ బోర్న్ బేబీకి. సో, వాళ్ళకి కొత్తగా మన పుట్టిన పిల్లలకి మంచి నేమ్ పెడితే లైఫ్ అంతా బాగుంటుంది. దానివల్ల తల్లిదండ్రులకు కూడా ఇన్‌కమ్ ఎక్కువొస్తుంది. అది. పిల్లల పేర్లు మనం కరెక్ట్‌గా సెట్ చేస్తే, హ్మ్. తల్లిదండ్రులకు కూడా ఆ పిల్లల పైన రూపాయి దాచడానికి ఆదాయం అనేది ఎక్కువొస్తది. అన్నీ మంచి జరుగుతాయి. బ్యాడ్ ఎనర్జీ పోతుంది. గుడ్ ఎనర్జీ వస్తుంది. లైఫ్ హ్యాపీగా ఉంటుంది. థాంక్ యూ అండి. నమస్కారం. చూసారు గదా ఈరోజు వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ ఛానల్.